వర్షాకాలంలో మీ పిల్లలు జబ్బులు రాకుండా ఉండాలంటే ఇలా చెయ్యండి. వర్షాకాలం పిల్లల ఆరోగ్యానికి పరీక్షల కాలం. ఈ సీజన్లో బ్యాక్టీరియా, వైరస్లు వేగంగా వ్యాప్తి చెందడం వల్ల చిన్నారులు తరచుగా జబ్బు పడతారు. డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి వ్యాధుల నుంచి పిల్లలను రక్షించుకునేందుకు తల్లిదండ్రులు ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వాతావరణంలో పిల్లలు తరచూ జబ్బు పడడం సర్వసాధారణం. ఎందుకంటే వారి రోగ నిరోధక శక్తి ఇంకా పూర్తిగా పెరగదు. తేమతో కూడిన వాతావరణం వల్ల వైరస్లు, బ్యాక్టీరియా వేగంగా పెరుగుతాయి. ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా, కలరా, టైఫాయిడ్లు లాంటి రోగాలు ఈ కాలంలో ఎక్కువ వస్తాయి. పిల్లలు వీటికి త్వరగా గురవుతారు. వైద్య నిపుణుల అభిప్రాయ ప్రకారం వర్షాకాలంలో చిన్న పిల్లల్లో వచ్చే ఇన్ఫెక్షన్లు 40% పెరిగాయి. నీరు నిల్వడం, శుభ్రత లేని వాతావరణం, మురికి తాగునీరు దీనికి ముఖ్య కారణాలు. ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా తాగే నీటిని మరిగించి వాడాలి. పిల్లలకు వీధి ఆహారాన్ని అస్సలు పెట్టకూడదు. చేతులు తరచూ కడుక్కోవడం, శుభ్రతను పాటించడం తప్పనిసరి. అలాగే టైఫాయిడ్, హెపటైటిస్ ఏ లాంటి వ్యాధులు రాకుండా కావాల్సిన టీకాలు వేయించుకోవడం కూడా అవసరం. వర్షాకాలంలో నీటి కాలుష్యం వల్ల జబ్బులు మరింత పెరుగుతాయి. కాబట్టి శుభ్రమైన పరిసరాలు కూడా చాలా ముఖ్యం. మీ ఇంటి చుట్టూ నీరు నిలిచి ఉండకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇంటి ఆవరణలో ఎక్కడైనా నీరు నిలిచి ఉంటే వాటిని తరచూ తనిఖీ చేసి శుభ్రం చేయాలి. పిల్లలను దోమకాట్ల నుండి కాపాడడానికి దోంతెర వాడడం ఉత్తమం. అవసరమైతే దోమలను తరిమే ఇతర సాధనాలను కూడా ఉపయోగించవచ్చు. వర్షాకాలంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా పిల్లల రోగ నిరోధక శక్తి పెంచవచ్చు. విటమిన్లు, మినరల్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు పిల్లల ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది.